వెయిట్. మీకు గూడా మల్టిపుల్ లోన్స్, ఈఎంఐస్, క్రెడిట్ కార్డ్స్ చాలా బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ వీడియో మొత్తం చూడండి. సేవ్ చేసుకోండి. మీకు క్లారిటీ మాత్రం వస్తుంది. మామూలుగా మనలో ప్రతి ఒక్కరికి మల్టిపుల్ బ్యాంక్స్‌లో లోన్స్, క్రెడిట్ కార్డ్స్, యాప్ లోన్స్ చాలా ఉంటాయి. కానీ ఒకటో, రెండో ఈఎంఐస్ ఉంటే పర్లేదు. కానీ మల్టిపుల్ ఈఎంఐస్ ఉండి వాటిని ఎలా మేనేజ్ చేయాలో తెలియక అనవసరంగా చెక్ బౌన్స్ చార్జెస్ పడుతూ ఉంటాయి. సో, ఆ చెక్ బౌన్స్ చార్జెస్ పడినప్పుడు అనవసరంగా మనకి ఏం చేయాలో, ఎక్కడికెళ్ళాలో ఏంటో క్లారిటీ ఉండదు. సో, మల్టిపుల్ లోన్స్‌కి, ఈఎంఐస్‌కి ఉన్న సొల్యూషన్ ఒకటే. డెబ్ట్ రీఫైనాన్సింగ్. డెబ్ట్ రీఫైనాన్సింగ్ అంటే మనకున్న మల్టిపుల్ లోన్స్‌ని, క్రెడిట్ కార్డ్స్‌ని, యాప్ లోన్స్‌ని అన్నిటిని ఒకటే సింగిల్ ఈఎంఐకి కన్వర్ట్ చేయడం లేదా బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేయడమే డెబ్ట్ రీఫైనాన్సింగ్. వినడానికి చాలా ప్రశాంతంగా ఉంది కదా! ఎలానో చెప్తాను. దీనికి ఎవరు ఎలిజిబులో చెప్తాను. ఒక్కసారి చూడండి. డెబ్ట్ రీఫైనాన్స్‌కి ఎలిజిబుల్ ఎవరు? సాలరీడ్ ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్. సాలరీడ్ ఎంప్లాయీస్‌కి మాత్రం మినిమమ్ 35,000 అబోవ్ ఉండాలి. అండ్ ప్రీవియస్‌లీ వాళ్ళకి ఎక్కడైతే లోన్స్ ఉన్నాయో అక్కడ 6 మంత్స్ ఆన్ టైమ్ పేమెంట్స్ చేసి ఉండాలి. అది కండిషన్. అండ్ కమింగ్ టు సెల్ఫ్ ఎంప్లాయిడ్, వాళ్ళకి ఏదైనా చిన్న ప్రాపర్టీ ఉన్నా, 30 స్క్వేర్ యార్డ్స్ ప్రాపర్టీ ఉన్నా చాలు. రిజిస్ట్రేషన్ అయి ఉంటే వాళ్ళకి డెబ్ట్ రీఫైనాన్సింగ్ చేయొచ్చు. వాళ్ళకున్న మల్టిపుల్ లోన్స్‌ని అన్నిటిని సింగిల్ ఒకటే ఈఎంఐతో క్లియర్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడే జయ వెంకటరమణ సొల్యూషన్స్‌కి ఫర్దర్ డీటెయిల్స్ కోసం కాల్ చేయండి అండ్ ఫాలో కూడా చేయండి. మా పేజ్‌ని ఫాలో చేయండి.